ఈరోజు ప్రత్యేకమైన దినము. ఈరోజు మాతృమూర్తుల యొక్క దినోత్సవం, మదర్స్ డే. ఈరోజు తల్లులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. హ్యాపీ మదర్స్ డే. తల్లులకు ఉన్న ప్రత్యేకత, కుటుంబంలో తల్లికి ఉన్న పాత్ర, ఒక మదర్కు ఉన్న పాత్ర చాలా అసలు అంటే అది చాలా డిఫరెంట్ పాత్ర అండి. ఎందుకంటే దేవుడు కూడా ఏదైనా మనము చేసి సర్వ సృష్టి అందులో పెట్టి అన్నీ పెట్టి ఆదాము గారిని ఆయన చేతులతో చేసి ఆదాము గారు తిరుగుతుంటేనంట ఆయన సంతోషించలేదంట. ప్రతి దినము కూడా సాయంత్రం వచ్చి ఆదాము గారితోనంటే ముచ్చటించేవారంట. ఫ్రెండ్ లాగా చేయి పట్టుకొని ఆ తోట అంతా తిరిగి ఎన్ని మాటలు చెప్పేవారంటో. చూడండి, మన బిడ్డల్ని సాయంత్రం ఎలాగ చేయి పట్టుకొని పార్క్ తీసుకెళ్తాం కదా, అదిగో నాన్న, అదిగో అదిగో బీచ్, అదిగో అలాగా ఏదైనా వనంలో ప్రతి సాయంత్రం కూడా తండ్రి అయిన దేవుడు వచ్చంట ఆదాము గారిని చేయి పట్టుకొని ఆ పార్క్, ఆ వనం అంతట్లో తిరిగి ఎన్నో మాట్లాడుకుండేవారంట. ఆయన సరాసరి భూమి మీదకి వచ్చి ఆ పార్కులో ఇద్దరు కలిసి ఎంతో చక్కగా తిరుగుతున్నప్పుడు అంటే దేవుడు సాటిస్ఫై అవ్వలేదండి. ఆయనకి ఇంకా ఎంత సృష్టి చేసి ఎంత సర్వ సృష్టిందా మనం పాడుకున్నామేమో. ఆకాశములు, మహాకాశములు, సర్వ సృష్టి ఆయన చేతి పనులు వివరిస్తున్నాయి. అంతరిక్షంలో ఆయన చేతి పనులు ప్రచురం చేస్తున్నాయి. ఈ చెట్లు, పొట్లు, పక్షులు, ఈ పువ్వులు అన్నీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. కానీ అయినంటే ఆయనకి ఎందుకో సంతృప్తి చెందలేదంటే. ఏదో లోటు, ఇది నాకెందుకో ఫిల్గా అనిపించట్లేదు, ఏదో నాకు లోటు కనిపిస్తుంది అనంట. ఒకరోజు ఆదాము గారిని, మన బైబిల్లో రాసి ఉంటుంది కదా, ఆదాము గారి గాఢ నిద్ర కలిగించి ఆయన ప్రక్కటెముకను తీసి అవ్వమ్మని తయారు చేశారని. లేచి చూసేసరికి ఆదాము గారి పక్కన అందమైన చక్క సుందరవతి అయిన ఒక స్త్రీని చూశారు కట. ఆయనకి సృష్టి అంతా కనపడలేదట. ఎంతవరకు సృష్టి అంత అందంగా ఉన్న పక్కన అవ్వమ్మ గారిని చూసేసరికంట ఈ సృష్టి ఏమో ఆయనకి అందంగా కనపడలేదు. ఇంకా ఆ వెనకాతలు పట్టుకొని తిరగడం మొదలు పెట్టారట. హల్లెలూయా. దేవుడిచ్చిన బంధం అండి. ఇక్కడి నుంచి తీశారండి, ప్రక్కటెముకలోంచి. ఇప్పుడు కూడా చాలామంది స్త్రీల్ని మాట వస్తే ఆడిపోసుకుంటారా, భర్తను కొంగునేసేసుకుంది, భర్తని కొంగుని కట్టేసుకుంది. ఇక అసలు మా వైపు చూడట్లేదు. లోకం ఏమంటుందండి, భర్తని కొంగుని కట్టేసుకుంది, భర్తని ఆమె వైపు వశపరిచేసుకుంది, ఆమె వైపు తిప్పేసుకుంది, అసలు మా వైపు చూడట్లేదు. అది దేవుడు పెట్టిన బంధం, అది దేవుడు పెట్టిన బంధము. హల్లెలూయా. సో అంతవరకు అనంట ఆదాము గారు చూసిన అందం ఏది కాదు, అవ్వమ్మ గారిని చూసేసరికి ఆయన చాలా ఆకర్షణీయమై ఇద్దరు చేయి పట్టుకొని ఆ వనమంతా తిరుగుతున్నారంట. దేవుడు ప్రతి సాయంత్రం వచ్చి ఆదామా ఏది మన ఫ్రెండ్షిప్ ఏదంటే, ఉండండి డాడీ, నేను చాలా బిజీగా ఉన్నాను, అవ్వమ్మ గారు నాకు ఇచ్చావు కదా నాకు పార్ట్నర్, నీతో నాకు పని లేదు. మన పిల్లలు కూడా అంటారు కదా, ఏదైనా విలువైనవి వాళ్ళకి ఎండాకాలం సమ్మర్లోని సైకిళ్ళు ఇస్తాం కొనేసి, ఉండి మమ్మీ సైకిల్ తొక్కుతున్నాను, అప్పుడే పిలుస్తావు ఎందుకు. సో వాళ్ళు ఎల్లంత బిజీగా ఉంటారో ఈ లోకంలో మనం కూడా చూడండి, సంఘాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మన బిజీ జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు అన్నీ మంచిది, ఇష్టంగా, ప్రేమగా నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని చాలా ప్రేమించి మనకు ఒక అర్హత ఇచ్చి ఒక స్త్రీ పాత్రను మాత్రం దేవుడు ఊరికే పెట్టలేదండి. చూడండి అంట ఇంత సృష్టిలో కూడా అంటే ఆయన ఒక వెలుతు చూశారంట. ఆమేన్, హల్లెలూయా. ఆ వెలితే మాతృమూర్తి అయిన స్త్రీ. చాలామంది అనుకుంటారు దేవుడు నా మీద దయతాల్చలేదండి, దేవుడికి నా మీద అసలు ప్రేమ లేదండి, కుటుంబంలో ఎవరికి నా మీద ప్రేమ లేదండి అని చాలాసార్లు చాలా స్త్రీలు కుమిలిపోతుంటారు. కానీ మీరు కుమిలిపోద్దు, మీరు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు. ఎవరు కూడా ఊరికే పుట్టుకొచ్చేసామండి, మనందరం ప్రణాళికలో లేకుండా పుట్టుకొచ్చేసామా? చెప్పండి. మన తల్లి గర్భంలోకి కోటాను కోట్ల కణాలు వెళ్తున్నాడు, ఒక్క కణమే నువ్వు నేను. మరి ఆ కోటాను కోట్ల కణాలన్నీ నశించిపోయినా ఒక్క కణంతో నువ్వు నేను బ్రతికినాడు. నా జీవితం ఎందుకు, నా బ్రతుకెందుకు, ఇక నా జీవితం ఇంతే, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను భూమికి భారంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ యు ఆర్ సో స్పెషల్ టు గాడ్. దేవుడికి నువ్వు చాలా ప్రత్యేకమైన దానివు తల్లి. నువ్వు అనుకున్నావేమో, ఇంక నేను నా బిడ్డలకు కనేసాను, వారికి ఒక జీవితాలు ఇచ్చేసాను, ఇంకా నా పాత్ర ఏముందిలే, ఇంకా నా పళ్ళు ఊడిపోయిన, కళ్ళు ఊడిపోయిన, నడుము జారిపోయింది, నా కాళ్ళు తడబడిపోయాయి అనుకుంటున్నావేమో. కానీ దేవుడికి నువ్వు చాలా ప్రత్యేకమైన దానివు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా బైబిల్లోనండి దేవుడు స్త్రీలు ఎంత ఘనంగా ఎంచారో. మొట్టమొదటగా దేవుడు అవ్వమ్మ గారిని గుర్తించారు.
ఇక నాకు ఉండాలి, ఈ ఆదాము గారికి ఉండాలి, ఏదైనా వనములో ఉండాలి, వాళ్ళిద్దరికీ సాటైన సహాయముగా ఉండాలి, ఇది మంచిది అని దేవుడు చేసిన ఆ యొక్క ఉద్దేశం ఈరోజు అందరూ చాలామంది ఈరోజు బయట మీటింగ్స్లోని బయట ప్రైవేట్ మీటింగ్స్లో వాళ్ళు ఏమంటారు, స్త్రీ శక్తి, స్త్రీ మాతృమూర్తి లేకపోతే ఎలా, అది పోరాటాలు వద్దండి, మనకి స్త్రీలు ఉంటేనే అవుతుంది అలా వద్దండి, మనకి పోరాటాలు వద్దు. దేవుడు మంచిదని చేశారు, ఆదాము గారిని చేశారు, అవ్వమ్మని చేశారు. సో కుటుంబంలోని ఒక ఎడ్ల బండి నడవాలంటే ఎన్ని చక్రాలు ఉండాలమ్మా? 2 చక్రాలు ఉండాలి. సో ఏది ఒకటి బెండ్ అయిపోయినా కుటుంబంలో సరిగ్గా నడవదు. ఇంట్లో కుటుంబంలోని స్త్రీ వెనకాతల కనిపించిన ఒక తండ్రి యొక్క హస్తం ఉంటుందండి. ఆ ఇద్దరి వెనకాతల అపారమైన శక్తిగల హస్తం, దేవుని హస్తం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చాలాసార్లు పెళ్ళిళ్ళలో చెప్తుంటారు, మన ఆడవాళ్ళందరూ జడలేసుకుంటామని. జడలేసుకుని అల్లుకుంటారా లేదా? అల్లుకొని ఎన్ని పాయలు తీస్తారండి? 3 పాయలు తీస్తారు. 3 పాయలు మరి ఒకటి భార్య అయితే, ఒకటి భర్త అయితే, ఇంకోళ్ళు ఎవరండి? శక్తివంతుడైన దేవుడే. అప్పుడే ఆ జడ 2తో వేయండి, ఊడిపోతుంది. ఆ 3 తీస్తేనే కరెక్ట్గా. కానీ కనిపించడానికి ఎన్ని ఉంటాయండి? 2 పాయలే కనిపిస్తుంది. మన జీవితాల్లో కూడా ఇది నా శక్తి, నా బలము, నేను కష్టపడిపోతున్నాను, ఇదంతా నా వల్లే అని కొన్నిసార్లు మనం చాలా అతిశయపడిపోతుంటాం. కానీ కనిపించిన దేవుని శక్తిని మనం గుర్తించమండి. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఇక్కడ మనం కొంతమంది స్త్రీలను బైబిల్లో చూస్తే మన అందరికీ తెలుసు స్త్రీలు. మొదటగా మనకి బైబిల్లో మొట్టమొదటి స్త్రీ గారి పేరేంటండి? అవ్వమ్మ గారు. తర్వాత అండి శారమ్మ గారు వచ్చారు. శారమ్మ గారు ఎంతో భక్తిపర్రాలు. అబ్రహాం గారు మాట జవదాట్ల చూడండి ఒకసారి. అబ్రహాం గారికి దేవుడు కనిపించి అంతవరకు ఆయన బొమ్మలు మోస్తూ, బొమ్మలు అమ్ముకుంటూ, బొమ్మల్నే ఆధారం చేసుకుంటూ, దేవుని ఎరగనివాడు తన భర్తని, నేను నమ్మే దేవుడిని నువ్వు నమ్మంటే ఎవరైనా నమ్ముతారండి? కానీ గుడ్డిగా భర్త మాటను జవదాటలేదు ఆమె విశ్వాసము, నిరీక్షణ, ఆమె యొక్క బలము ఎంత మాత్రమో కూడా ఆమెని సిగ్గుపరచలేదండి. తన యొక్క శరీరం అంతా కూడికిపోయిందండి. స్త్రీ ధర్మం అంతా నిలిచిపోయింది. ఇంకా నాకు బిడ్డలు పుడతారా? దేవదూత వచ్చి అబ్రాహాము గారితో, నేను నీ పిల్లల్ని, సంతానాన్ని స్క్రీనివలే చేస్తాను, ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలు ఎలాగైతే ఉన్నాయో అలా విస్తారంగా చేస్తాను, నిన్ను జనాలకు తండ్రిగా చేస్తాను, ఐ విల్ మేక్ యూ ఫాదర్ ఫర్ నేషన్స్ అన్నాడు ఆయన. నేషన్ కాదండి, నేషన్స్, కొన్ని రాజ్యాలకే నేను తండ్రిగా చేస్తానన్నప్పుడు అప్పటికి విసిగిపోయింది శారమ్మ గారు, చాలా వేసారిపోయింది. వయసు చూస్తే 90 సంవత్సరాలు వచ్చేసాయి. 90 వచ్చేసి అన్ని పళ్ళు ఊడిపోయింది, శరీరం అంతా ఊగిపోతుంది, ఎక్కడికక్కడ లోపల బోన్స్ సౌండ్లు వినిపిస్తున్నాయి టక్ టక్కుమని. అలాంటి వయసులోని దేవుడు చెప్తుంటే వాగ్దానం అంట, ఆమె నవ్విందంట. అంటే ఎవరికైనా నవ్వింది అంటే అక్కడ పెద్ద అదేమో ఘోరమైన పాపంగా మనం చూడాల్సిన పని లేదు. కానీ తనలో నాకు ఇది సాధ్యమా? చాలామంది మన జీవితాల్లో కూడా, అమ్మా ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే నీ కుటుంబం అంతా మారిపోతారు, నీ బిడ్డలందరూ మారు మనసు పొందుతారంటే నవ్వుకోరా మీరు? అది ఇప్పుడు జరుగుతుందా? అలానే ఆమె కూడా, అది ఇప్పుడు జరుగుతుందా నా జీవితంలో? నేను నా బిడ్డను కంటానా, నేను బిడ్డను చూస్తానా అని ఆమె నవ్వుకున్నప్పుడు, ఏ నవ్వైతే నవ్విందో అదే నవ్వు తన జీవితంలో తన కొడుకు పేరుగా మారిపోయింది. హల్లెలూయా. ఏ నవ్వైతే మన జీవితాల్లో నవ్వుతామో, ఏదైతే వెటకారంగా మనము జీవితంలో దేవుణ్ణి చులకనగా మాట్లాడతామో అదే మన జీవితాల్లో ఆఖరికి తలకు మూలరాయిగా మారిపోద్దండి. ఆమె నవ్వింది నవ్వు తన జీవితంలో ఇస్సాకుని దేవుడు ఇచ్చారు. భయంకరమైన, అసలు సైన్స్కే విరుద్ధము, అసలు సైంటిఫిక్గా కూడా గర్భం అంతా కృషించిపో, స్త్రీ ధర్మము 50 సంవత్సరాలకు ఆగిపోతుంది, రక్తస్రావం ఆగిపోతుంది. సాధ్యమా చెప్పండి బిడ్డలు పుట్టడం? ఈ రోజులో ప్రతి నెల క్రమం అయిన వారికే థైరాయిడ్లు, పీసీఓఎస్ ప్రాబ్లం, బిడ్డలు పుట్టట్లేదు కదా. అలాంటిది ఆమె జీవితంలో అన్నీ అయిపోయినా సరే దేవుడు ఆమె నవ్విన నవ్వుకు ఇస్సాకునిచ్చారు. ఇస్సాకు అంటే అర్థం ఏంటండి? నవ్వు అని అర్థం. ఏంటండి ఇస్సాకు అని అర్థం? పేరుకి అర్థం ఏంటండి? నవ్వు. నువ్వు ఏ విషయాల్లో నువ్వు తక్కువగా అనుకుంటున్నావేమో కానీ దానికే నీ జీవితంలో దేవుడు అదే నీకు ఒక స్వాస్యంగా నిలబెట్టబోతున్నాడు. ఆమెన్ చెప్దామా? దేనికైతే ఇది నా వల్ల కాదని నువ్వు చులకనగా నువ్వు కృంగిపోతున్నావేమో దానికే నీకు బహుమానముగా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని మాటతోనూ దేవుని వాగ్దానాలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి.
మనము దేవుడిచ్చే వాగ్దానాన్ని చులకనగా తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ దేవుడు ఎప్పుడో చేశారండి. ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటారు కదా, అది మీరు అనుకుంటారు ఆ ఒక్క సంవత్సరానికి అనుకోకండి. అది నీ తరతరాలకు దేవుడు ఒకసారి మాట ఇస్తే అది ఒక సంవత్సరానికి, ఒక రోజుకి, ఒక గంటకి. చూడండి, ఆన్లైన్ షాపింగ్లోని టైమింగ్లు పెడుతూ ఉంటాడు. టైమింగ్ పెట్టుంటే మనం ఆ షాపింగ్ చూసినప్పుడు టైం రన్ అయిపోతుంటుందా, సెకండ్స్ అలా నెంబర్లో పాస్ అయిపోతుంది. ఈ టైంలో మీరు అది ఆర్డర్ చేసుకోకపోతే మీకు అది ఆఫర్ పోతుంది అంటారు. దేవుడు ఒక వాగ్దానాల ఆఫర్లు కాదండి. దేవుడు వాగ్దానం అలా నిమిషాల మీద ఉండి, ఒక నిమిషంతో ఉండి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఈరోజుతో అంతమైపోయేది కాదు. దేవుని మాట తరాలు గతించిపోయినా, యుగాలు మారిపోయినా, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు గతి తప్పిపోతాయేమో, నొడాలు ఊగిపోతాయేమో, కాళ్ళు తడబడతాయేమో, నోరు తడబడుతుందేమో, నీ కళ్ళు మందగిచ్చిపోతుందేమో, నీ కనుచూపు నీకు లేకపోతుందేమో, కానీ దేవుడిచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. తల్లారా ధైర్యం తెచ్చుకోండి. ఇంతకాలము నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, ఇంత నమ్మకంగా నేను ఉన్నాను కదా, దేవుడు నాకు ఎప్పుడో నా యవన కాలంలో నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం వాగ్దానం చేశారు. ఎంతవరకు కూడా నా బిడ్డలు స్థిరపడలేదే, వయసు అయిపోతుంది నాకు, బిడ్డలు చూస్తే పెద్దోళ్ళు అయిపోయారు, నేను చూస్తే రేపో మాపో అన్నట్టుకున్నా, నా జీవితంలో ఇంకా స్థిరం లేదేంటి, నా బిడ్డలో స్థిరం లేదంటే నువ్వు కృంగిపోతున్నావా? దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన తారుమారు చేసే దేవుడు. వాగ్దానం ఒకసారి ఇస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చకుండా ఆయన ఉండరు. ఆమేన్, హల్లెలూయా. మనం చూడకపోవచ్చు కానీ దేవుడు వాగ్దానం మాత్రం ఎన్నడూ నశించిపోదు. మనం నశించిపోతామేమో, మనము పాడైపోతాం, మనం ఉండవేమో, కానీ ఆయన వాగ్దానం మాత్రం స్థిరంగా నిలుస్తుంది. హల్లెలూయా. శారమ్మ గారు నవ్విన నవ్వుకు తన జీవితంలో నవ్వుని దేవుడు ప్రసాదించారు. ఇంకా స్త్రీలు బైబిల్లో చూసుకుంటేనండి, 2 తిమోతి మొదటి అధ్యాయం 1-5 చూస్తే మీకు అక్కడ తిమోతి గారికి పౌలు గారు ప్రశంసిస్తున్నారండి. తిమోతి, నీకెంతటి విశ్వాసం ఎక్కడదయ్యా యవనుడా. తిమోతి యవన బాలుడండి, యవనస్తుడు. ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న రోషం పౌలు గారు చూసి ఆశ్చర్యపడిపోయి అంటాడు. అక్కడ 2 తిమోతి 1-5 మీరు చదివితే, నీకెంతటి విశ్వాసం ఎక్కడదా, నీ అమ్మమ్మలో చూశాను, నీ తల్లి అయినా యునేకాలో చూశాను. నీ తిమోతి గారిని ఆయనకున్న విశ్వాసము, ఆయనకున్న ఆ యొక్క బలము, ఆయనకు దేవుడి పట్ల ఆయనకున్న అపారమైన యొక్క తెగింపుని చూసి పౌలు గారు అంటారు, తిమోతి, నువ్వు ఇంత చిన్న వయసు నీకు ఎక్కడదయ్యా విశ్వాసం, నీకు ఎంత రోషం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వెంత పౌరుషం, నీకెంత దేవుడి పట్ల ఉన్న నీకెంత ప్రేమ నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తన అవ్వ అయిన లోయి, తన అమ్మమ్మ లోయి గారు అంత విశ్వాసంగా ఉండేవారంట. తర్వాత తన తల్లి అయిన యునేకాలోంచి అది అక్కడి నుంచి వచ్చిందని తన కుమారుడైన తిమోతి దగ్గరికి వచ్చింది. గమనిస్తున్నారా? మీరు అనుకుంటారు మేము కూడబెట్టిన ఆస్తులు అంతస్తులే మా బిడ్డలకు వస్తాయి అనుకుంటున్నారేమో, కానీ కాదు. తల్లిలారా గమనించండి, నేనేమి ఇవ్వగలను, నా బిడ్డలకి ఎంత కష్టపడ్డా నా బిడ్డలకి ఏమీ మిల్చుకోలేకపోతున్నానే, ఆఖరికి ఒక చిన్న వాళ్ళకు ఒక పోర్షన్ ఇల్లు కూడా నేను ఇవ్వలేకపోతున్నాను అనుకున్నాను. నువ్వేం బాధపడక్కర్లేదు. తిమోతి గారిని చూద్దాం మనం. ఆయన తల్లి తన అవ్వ ఇచ్చిన విశ్వాసం ఈరోజు ఆయన ఎంత వీరుడిగా, ఆయన ఈరోజు మనం చదువుకోలే పత్రికలు రాసి ఆయన గురించి మనం ఈరోజు చదువుకునేటట్టుగా చేశారంటే ఆయనకున్న గొప్ప పోరాటము, విజయము. మన జీవితాల్లో కూడా నీ గురించి అనేక మంది చెప్పుకోవాలంటే నీకున్న బలము, నీకున్న ఆస్తులు అంతస్తులు చూసి నీ గురించి చెప్పుకోకూడదండి. ఈరోజు మనం ప్రతి ఒక్క స్త్రీల గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళు ఏం సాధించారంటే దేవుడికి నమ్మకంగా ఉన్నారు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మారు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఎత్తి పట్టుకొని ప్రార్థించారు. ఆ ఎడారిలో ఆ యొక్క తల్లి అయిన హాగరు మొరను వినలేదా దేవుడు? ఆమె ఎవరండి? ఒక అన్యురాలు, దేవుని ఎరగని ఆమె, ఒక బానిసరాలు, ఇంటిలో ఒక పనికత్తె దాసి. ఆమె ఆ దాసి అబ్రాహాము గారు చేసిన ప్రార్థనలు, శారమ్మ గారు చేసిన విజ్ఞాపనలు వింటూ నాకు తెలిసి ఏమో కూడా దేవుడిని నమ్మి ఉంటుందండి. నమ్మి వీళ్ళు చేస్తున్న దేవుడు నాకు కావాలని. మనం అలా మాదిరిగా ఉండగలుగుతున్నామా? అందుకే కదా అరణ్యంలో పిలవగలిగింది. నా పరిస్థితిని చూసేవాడు ఎవరైనా ఉన్నారా? నేను ఇలాగ ఆకలితో అలమటిస్తున్నాను, దాహంతో అలమటిస్తున్నాను, నేను చనిపోయేటట్టుకున్న నా జీవితాన్ని చూసేవాడు ఎవరైనా ఉంటే ఏమని చెప్పిందండి? చూచున్న దేవుడివయ్యా నువ్వు. దేవుడు వెంటనే ఆగరి వెళ్ళిపో వెనక్కి అని ఒక మారు. ఇంకోసారి తన బిడ్డతో వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎడారిలోంచి నీటి బొగ్గను
చేసిన దేవుడు. అంటే అసాధ్యమైన పరిస్థితుల నుంచి నేను ఇవన్నీ చెప్తున్నానంటే ప్రతి ఒక్క స్త్రీలు వారి శక్తి అనుకుంటున్నారేమో, స్త్రీ యొక్క బలము వారి బలం అనుకుంటున్నారేమో, స్త్రీ మార్తమూర్తులంతా మేము చాలా బలవంతులమండి, మేము తలుచుకుంటే భూమిని తలకిందులు చేసేస్తామని అనుకుంటున్నారేమో. స్త్రీలారా, తల్లులారా, గమనించండి. మీ శక్తి వెనకాతల ఉన్న గొప్ప శక్తిని గమనించండి. మీ శక్తి అనుకుంటున్నారేమో, మీ బలం అనుకుంటున్నారేమో, మీ డబ్బు అనుకుంటున్నారేమో, మీ ఉద్యోగాలు అనుకుంటున్నారేమో, మీ ఆస్తిపాస్తులు మీ తరతరాల నుంచి వస్తున్నాం అనుకుంటున్నారేమో. కాదు, అది సర్వశక్తిని దేవునికి హస్తం మీ వెనకాతలు ఉందని గమనించండి. స్త్రీలారా, ఈరోజు నేను మాట్లాడే మాట అదే. నేను చాలాసార్లు చాలామందిని చూస్తుంటానండి. చాలామంది స్త్రీల్లో ఎంత డాబు కనిపిస్తుందో, ఎంత దాంభికం పెద్ద వయసు అయిపోయినా, ముసలివాళ్ళు అయిపోతారు, రిటైర్మెంట్స్ అయిపోయి ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళలోని ఎంత మాత్రం దేవుణ్ణి ప్రస్తావించరండి. లోకం ఏమంటుందండి, వయసు అయిపోయిన తర్వాత ఇంకేముందని మా జీవితంలోనే అనుకుంటూ బ్రతికేద్దాం అంటారు, అది ఇది అనుకుని బ్రతికేస్తాం అంటారు. ఆ మాట కూడా చాలామందిలో రావడం మానేసిందండి ఈ రోజుల్లోని. ఈ యొక్క జనరేషన్లో ఎలా అయిపోయిందంటే, ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగైపోయింది, దేవుడు కూడా కాదు మాకు, మా ఉద్యోగమే, మేము దాచుకున్న ఆస్తులే, మేము దాచుకున్న బలమే, మేము దాచుకున్న బంగారమే, ఈ ఒక్కరి శక్తి కాదండి. ఉన్నతంగా బంగారు పరుపులు తొక్కిన వారు సైతము నేలకు రాలిపోయారు. బంగారు పరుపుల మీద పడుకున్న వారు సైతము మట్టి పరుపులో తప్పదురా నీకు మరణం. యెజబెల్ జ్ఞాపకం చేసుకుంటే అహాబుని ప్రతి ఒక్క ప్రవక్తని భయపడేటట్టుగా చేసేసింది. ఎందుకంటే ప్రవక్తలు చంపించేస్తుంది దాని అహముతో, గర్వముతో, దాని డాబుతో, దాని శక్తితో. ప్రవక్తలకు రక్తాన్ని చూసి గర్విస్తుంది. కానీ దేవుడు ఊరుకున్నారా? ఏ ప్రవక్తల రక్తం చూసి, ఏ ప్రవక్తల రక్తం అయితే నేల కొలికించి కుక్కల చేత నాకించిందో, ఆమె జీవితం అంతకన్నా భయంకరంగా కాకులకి, గెద్దలకు, కుక్కలు వచ్చి నాకే అంటండి వాక్యంలో ఉంటుంది. గమనిస్తున్నారా? స్త్రీలారా, మీరు దేని బట్టి, తల్లులారా, మీరు దేని బట్టి అతిశయపడుతున్నారు? నా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఫారెన్లో సెటిల్ అయిపోయారు, నాకేం పర్వాలేదురే, వారు ప్రతి నెల మాకు పంపిస్తుంది, మాకు సరిపోతుందని దాన్ని బట్టి మీరు అతిశయపడుతున్నారా? లేకపోతే మీరు దాచుకున్న యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు చూసి అతిశయపడుతున్నారా? మీకున్న పేరు ప్రతిష్టలు చూసి మీరు అతిశయపడుతున్నారా? లేకపోతే మీకున్న ఆరోగ్యాన్ని బట్టి, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, చాలా బాగున్నాను, నేను ఇంకా చాలా యంగ్గా ఉన్నాను, ప్రతిరోజు జిమ్కి వెళ్తాను, ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళిపోతాను, నాకేం పర్వాలేదు, నేను 100 సంవత్సరాలు గ్యారంటీ అని నువ్వు అతిశయపడుతున్నావా? ఏ రోజైనా నువ్వు నేలకు రాలక తప్పదు. ఆశ్రయించవలసిన దేవుడు నువ్వు ఆశ్రయించకపోతే, నీ వెనకాతలున్న సృష్టికర్తను నువ్వు గమనించకపోతే, నిన్ను నడిపిస్తే నీ శక్తిని ఇస్తున్న దేవుడిని నువ్వు గమనించకపోతే నేల రాలక తప్పదండి. ఎంతమందినండి లోకంలోని, ఎంతమందినండి. ఇంకా బైబిల్లో మనం చూస్తేనండి చాలామంది, రూతు గారు ఎంతో విధేయతతో భర్త పోయినా అత్తగారిని మాత్రం విడిచిపెట్టకుండా, అత్తగారు కోడళ్ళారా గమనిస్తారా? అత్త, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులయ్యా, నేను ఎలా విడిచిపెట్టేస్తాను అత్తగారు అంటే, వద్దమ్మా, నాకు కుమారులు ఉన్నారా నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి? నా కుమారులు లేరే, నాకు 2 కుమారులు చనిపోయారు. పోనీ నా పెనిమిటి ఉన్నాడా కని ఇవ్వడానికి నీకు? నా పెనిమిటి చనిపోయాడు, నా దగ్గర ఏమీ లేదమ్మా, నేను నయోమిని కాదు, నేను మధురాన్ని కాదు, నా జీవితం చేదుగా మారైపోయాను, ఇంకా నా జీవితం నుంచి వెళ్ళిపో తల్లి అన్నప్పుడు, తన చిన్న కోడలైతే మాత్రం, పెద్ద కోడలైతే మాత్రం ఆమె మాత్రం ముద్దు పెట్టుకొని, అత్తగారు సరేనండి, మీరు నాకు సెలవు ఇచ్చారు కదా, నీ ప్రజల దగ్గరికి వెళ్ళిపో, నీ తల్లి ఇంటికి వెళ్ళిపో అమ్మ, చక్కగా సుఖ సంతోషాలతో ఉండు, మళ్ళీ చక్కగా హ్యాపీగా ఉన్నాను. కానీ ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూత్ మాత్రం, అత్తగారు నేను విడిచిపెట్టనండి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ యొక్క జనమే నా జనము, నీతో ఏది ఉంటుందే తింటానన్నది. అలాగే కష్టపడింది. ప్రతి దినము పరుగులేరుకుంటూ, ప్రతి దినము వెళ్ళిపోయి సాయంత్రం వేళ ముసుగు వేసుకొని, ఆ రోజుల్లోని భర్త చనిపోయిన స్త్రీలు అంటే చాలా చులకనండి. అసలు వాళ్ళని చాలా శాపగ్రస్తులా చూసేవారు. యవన కాలంలో భర్తలు చనిపోయిన స్త్రీల్ని ఒక శాపగ్రస్తులా చూసేవారు. అయినా సాయంత్రం వేళ ముసుగేసుకొని వెళ్ళిపోయి ఆ యొక్క బోయాజు పొలంలోని పరుగులేరుకుంటుంటే, దేవుడికి బోయాజుని కనికరించేటట్టుగా చేశారండి. నువ్వు తగ్గించుకొని, నువ్వు దేవుడి మాటకు విధేయితే, దేవుడి మాటకు లోబడితే, దేవుడు నీకు ఇంకొకరిని వాడుకుంటారు. దేవుడు ఒక కృపను బట్టి నువ్వు ఇంకో దయ పొందుకుంటావు.
నువ్వు అనుకుంటున్నావు నీ జీవితం ఇంత అయిపోయింది, ఇక్కడితోనే అయిపోయింది అనుకుంటున్నావు. మరొక జీవిత చరిత్రనే మళ్ళీ మిగిల్చిందండి రూతు. ఆ చరిత్రలోంచే కదా రారాజైన దావీదు వంశంలోంచి ఎవరు పుట్టారండి? రక్షకుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఇంకా బైబిల్లో చూస్తానండి, బెత్షెబాను కూడా అన్యాయము చేయబడింది. తామారు గారు అన్యాయము చేయబడ్డారు. కానీ వారి యొక్క చరిత్రను మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని మనము ఒక వంశావళిలో రాయబడి ఉన్నాయి. మరియమ్మ గారిని తల్లిని చంటి ఒక యవన బిడ్డని దేవుడు ఎన్నుకున్న దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడే అంటే ఆ మరియమ్మ అనుకుంది, నాకు దేవదూత ప్రత్యక్ష వచ్చిందంటే అయ్యో సాధారణమైన కుటుంబం, ఏమీ లేని కుటుంబం, మా జీవితాలు దేవుడే ప్రత్యక్ష అంటే మాకు ఏది ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన, ఏ రత్నాలు, ఏ మనులు, ఏ బంగారం, ఏ డబ్బు, ఏ ఆస్తి ఇవ్వాలనుకున్నాడేమో అని ఆ యొక్క యవనరాలు దయాప్రాప్తురాలని శుభమయ్యా, శుభం 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 అని ఆ యొక్క దూత చెప్తుంటే, ప్రవ్వా మీ చిత్తమే నా పట్ల నెరవేర్చి అన్నప్పుడు, నువ్వు గర్భం ధరించావమ్మా అనగానే ఏమైపోలేండి ఆ పిల్ల, ఏమైపోలామే, ఆ తల్లి ఏమైపోవాలి, యవనురాలు ఏమైపోవాలి, ఆ ఊర్లో తలెత్తుకోగలదా? ఆ రోజులో వ్యభిచారం చేయబడిన స్త్రీలు దేనితో చంపబడతారండి? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా దేనితో చంపబడాలి? రాళ్ళు రువ్వి వాళ్ళు చచ్చిపోయినంత వరకు రాళ్లతో కొట్టి చంపాలి. ఒక కన్యక దగ్గరికి వచ్చి దేవుడు శక్తి ద్వారాగా నువ్వు దయాప్రాప్తురాలు, నీకు శుభము, నువ్వు ఇప్పుడు గర్భం ధరించావు, నీకు కుమారుని కంటావంటే ఆమె లోకం ఊరుకుంటుందండి? ఈ తల్లిల యొక్క త్యాగము వింటున్నారా తల్లారా? చాలా తల్లులు చాలా త్యాగాలు చేస్తారని నాకు తెలుసు. తల్లి ప్రేమ చాలా గొప్పది, కానీ ఆ ప్రేమ ఇచ్చిన వెనకరున్న శక్తిని గమనించండి అని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఆ ప్రేమ నీకు పెట్టిన ప్రేమామూర్తిని గమనించండి, ఆ సర్వాధికారిని గమనించండి. ఆ దేవుడు కూడా నిన్ను అటువంటి ప్రేమతోనే ప్రేమించండి. ఈ లోకంలో ఎన్నుకోలేని మనము, ఈ చీకటిలో ఉన్న మనము, అన్యులుగా ఉన్న మనకి ఆ వేరుని మనకిచ్చి, అసలు మనకి దేవుడు తెలుసా అండి? మనకి దేవుడు మన కోసం వచ్చారా చెప్పండి? దేవుడు ఎవరి కోసం వచ్చారండి? నేను ఇజ్రాయెల్ ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టునన్నాడు. అన్ని జనులు నాకు అసలు కాదు. ఒకనొక టైంలో ఒక స్త్రీ వచ్చి యేసయ్య దగ్గరకు, మీరు ఇజ్రాయెల్కేనే దేవుడు, వారికే నువ్వు రక్షణ ఇస్తావా, మాలాంటి అన్యులకు నువ్వు రక్షణ ఇవ్వా అని ఆ తల్లి వేడుకున్నప్పుడు, అన్యజనులకు నేను ఇవ్వను, వారు కుక్కలో అని దేవుడు మాట్లాడినప్పుడు, సరినేనయ్యా బోధకుడు. చూడండి, ఒక స్త్రీకి ఉన్న తగ్గింపు వల్ల కుటుంబాలు ఎలాగా ఆశ్రదింపబడతాయో గమనించండి. ఓకే తండ్రి, మేము అన్ని జనులు కుక్కలమే, ఆ కుక్క కూడా యజమానుడు తింటున్న రొట్టెని ముక్కలు కింద పడితే తినే అర్హత లేదా అని అడిగింది. హల్లెలూయా. ఏమడిగిందండి? యజమానుడు తింటుంటే రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, చీమ తినే అర్హత లేదా, కుక్క తినే అర్హత లేదా? యజమానుడు నోటి నుంచి వచ్చే ముక్కలు పడితే తినే అర్హత మాకు లేదన్నట. యేసయ్య హృదయం కదిలిపోయిందంట. నీ విశ్వాసము నా ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా, నా జనానికి కూడా లేదమ్మా, నువ్వు ధన్యురాలు, వెళ్ళు, నీ జీవితాలు కూడా, నీ వంశాలు కూడా, నీ యొక్క అన్ని జనాంగాలను కూడా నేను దీవిస్తానని వాగ్దానం చేశారు. ఆ దీవెన ఈరోజు నీకు నాకు వచ్చింది. హల్లెలూయా. గమనిస్తున్నారండి? స్త్రీకి ఉన్న తగ్గింపు, స్త్రీకి ఉన్న ఒక వినయము. అబీగేలు ఎంత వినయమండి! మోటువాడైన నాబాలు క్రూరుడు, దుర్మార్గుడు, అహముతో మాట్లాడినప్పుడు వచ్చేసాడు దావీదు సైన్యముతో. అమ్మో అయిపోయింది నా పని, నా భర్తను చంపేస్తాడని ఆమె తనకన్నా ముందుగా ఆయనకి ఏది కావాలో ఎంతో విలువైనవి వండి పెట్టి ముందు తన యొక్క దాసులతో పంపించేసి తన వెనకాతల గాడిదెక్కి వెళ్ళినప్పుడు ఆ దావీదు గారిని చూసి ఏం చేసిందండి? దావీదా, నేను ఇవన్నీ నువ్వు అడిగినని పంపించాను, ఇది తినేసి మమ్మల్ని కరుణించి అన్నదా అండి? ఏమందండి ఆమెకున్న విధేయత ఏంటి చెప్పండి ఒకసారి? సాష్టాంగ నమస్కారం పడిపోయిందండి. ఈరోజు అనేక కుటుంబాలు నిలబడుతున్నాయంటే దానికి కారణం స్త్రీల యొక్క ప్రార్థనలు. ఈరోజు అనేక కుటుంబాలు ఇంకా కట్టబడుతున్నాయంటే, ఇంకా దయ పొందుతున్నాయంటే, ఇంకా గ్రేస్ వస్తుందంటే, గ్రేస్ పీరియడ్ అంటారు కదండి. ఒక బ్యాంకులో మనం లోన్ తీసుకుంటాప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు, మన ఇల్లు వేలం వేసినప్పుడు గ్రేస్ ఇస్తారండి. ఒక నెల 30 రోజులు 20 రోజులు ఏదో ఉంటాయి కదా టైమింగ్స్. ఆ లోపల నీ ఇల్లుని మొత్తం నీ సీజ్ చేసి మేము వేలం వేసేస్తాను నేను ఒక గ్రేస్ ఇస్తుంది. గమనిస్తున్నారండి? మన జీవితాల్లో కూడా దేవుడు మనకు అనేక గ్రేస్ పీరియడ్లు ఇస్తుంటారండి.
మన బ్రతుకుల్లోని ఈరోజు ఒక స్త్రీ కుటుంబంలో ఒక తల్లి దేవుణ్ణి నమ్ముకుంటే ఆ కుటుంబం అంతా దీవించబడతారండి. ఎంతమంది సాక్ష్యాలండి మన జీవితాల్లో వింటుంటాం. ఒక తల్లికున్న శక్తి అంత గొప్పదండి. తల్లికున్న శక్తి, తల్లి నమ్ముకున్న సర్వాధికారి అయిన దేవుని యొక్క శక్తి అపారమండి. ఈ సర్వ భూమిని ఆయన తలకిందులు చేసేస్తున్నాడే, ఈ సృష్టి అంతా ఆయన మాటకు లోబడుతున్నాను. ఎంత సర్వశక్తి గల దేవుడు. ఈరోజు అలాంటి దేవుని పట్టుకొని నీ నీచాతి నీచమైన నోరు ఉందని చెప్పేసి, నీకు నోరుంది కదా, నీవు ఇష్టం వచ్చిన ఏ వాగుడు వాగినా పర్వాలేదు కదా అని వెచ్చరవిడైన మాటలు మాట్లాడుతుంది లోకం. ఆ దేవుడే కరుణించకపోతే, ఆ దేవుడే నీ మీద కటాక్షం చూపించకపోతే ఈరోజు మనం ఏమైపోయేవారమో గమనిస్తున్నారా? ప్రతి స్త్రీ యొక్క కన్నీటి ప్రార్థన వెనకత కుటుంబాలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్క స్త్రీ యొక్క కన్నీటి యొక్క విజ్ఞాపనలు, వారు వేసే ప్రతి ఒక్క ధూపాల వల్ల కుటుంబాలు, బిడ్డలు బాగున్నారు. తల్లారా, మీ అందరికీ మా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ తల్లులు ఉండాలి. సంఘాల్లో ఇలాంటి తల్లులు ఉండబట్టే సంఘాలు ఇంకా నిలబడుతున్నాయి. సంఘములో స్త్రీలు ప్రార్థించడం వల్ల ఇంకా సంఘాలు నిలబడ్డాయి. సేవ విస్తరించబడుతుంది. సేవకులు క్షేమంగా ఉన్నారు, సువార్థికులు క్షేమంగా ఉన్నారంటే సంఘాల్లో ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు, చేతులెత్తే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు తల్లులు చేస్తున్నారు. కనుకనే సంఘమా, నీ సంఘమకు గొప్పతనం అనుకుంటున్నావేమో, మీ సంఘాల కోసం అనేక మంది తల్లులు, నీ సంఘానికి రాకపోయిన అనేక మంది స్త్రీలు విజ్ఞాపన కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు. నీ సంఘాన్ని చూసి నువ్వు అతిశయపడిపోతున్నావు. నా సంఘ బలం, నా సంఘ శక్తి, నా సంఘ యొక్క దేవుడు నా సంఘంలో ఉన్నాడని నువ్వు అతిశయపడుతున్నావేమో. అతిశయపడద్దు. నీ అతిశయం వెనకాతలు అనేక మంది స్త్రీల యొక్క కన్నీటి ప్రార్థనలు ఉన్నాయని మాత్రం గమనించుకో. ఏ ఒక్క శక్తి ఎవరిది కాదండి. నీ శక్తి వెనకాతల, నీ బలం వెనకాతల, నీ ప్రేమ వెనకాతల దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, నీ దేవుని యొక్క ఉనికి ఉందని మాత్రం మర్చిపోద్దు. స్త్రీలారా అతిశయపడు. చాలాసార్లు కొంత వయసు వచ్చిందా, సీనియారిటీ వచ్చిందా, మనలో కూడా చాలా అతిశయం వచ్చేస్తుంది. దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, నేను చేస్తే ఏదైనా జరుగుతుంది. అవునంటే అవును, కాదండి కాదు, వింటారు. అతిశయం వద్దు. నా దేవుడు నా పక్క నుండి నన్ను నడిపిస్తేనే తప్ప, నడిపించే దేవుడు ఆయన. నడిపిస్తేనే నువ్వు నడవగలవు తప్ప నువ్వే పాటండి. దేవుడు మనందరినీ చాలా ప్రేమించారండి. దేవుడు మనందరినీ చాలా ఇష్టంగా ప్రేమించారు. ఆయన తన సొత్తుగా చేసుకున్నారు తెలుసా. ఆయన ఆదికాండంలో ఉంటుంది కదా, ఆయన అంట ఏంటి ఊదారండి, మంటిని చేసి మంటిని అందంగా రూపించి ఒక్కొక్కరంట చాలా ఇష్టంగా ఆయన రూపంలో చేసుకున్నారు ఉంటుందండి వాక్యం. ఆయన రూపంలో చేసుకున్నారంటే, రూపం అంటేనండి మనల్ని చూడగానే దేవుడిని చూసామని కాదండి, అక్కడ దేవునికి ఇష్టంగా చేసుకున్నాడంట ఆయన. నా మనుషులు, నా బిడ్డలు ఇలా ఉండాలి అంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన మనసే మనలో ఉండాలని, ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఆశపడినప్పుడు మరి నువ్వు ఎవరి సొత్తు? నువ్వు దేవుని సొత్తు. దేవుని రూపం పోలి దేవుని ఆకారంతో నిన్ను సృజించి ఆయన చేతులతో నిన్ను పెట్టి ఆయన జీవవాయువు నీలో ఊది ఆయన జీవాత్మ నీలో పెడితే మనం ఎవరి సొత్తుగా బ్రతుకుతున్నాము? మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మన జీవితాలు నా ఇష్టం. దేవుడెవడు? అలాంటి మాటలాడుతూ, హేళనమైన తోలనాటలు మాట్లాడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ, చాలా అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి అంటుంటే దేవుడు ఎంత బాధపడతారండి. మన జీవితాల్లో దేవుని పోలికగా పోలి ఆయన స్వరూపం ఉండి ఆయన రక్తం మనలో ప్రవహిస్తుంటే మన పరిస్థితులు ఎలాగున్నాయి? ఈరోజు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? సంఘం ఎక్కడుంది? కుటుంబాలు ఎక్కడున్నాయి? బిడ్డలు ఎక్కడున్నాయి? మన మనవాళ్ళు ఎక్కడున్నారు? మన తోబూటులు ఎక్కడున్నారు? రక్త సంబంధికులు ఎక్కడున్నారు? నీ భార్యలు ఎక్కడున్నారు? నీ భర్తలు ఎక్కడున్నారు? మీ కూతుర్లు ఎక్కడున్నారు? అల్లుళ్ళు ఎక్కడున్నారు? కోడళ్ళు ఎక్కడున్నారు? కొడుకులు ఎక్కడున్నారు? ఏది వేయాల్సిన ఆయిల్ అందులో వేయకపోతే ఏమవుతుందండి? బండి నడుస్తున్నాం అనుకుంటాం మనం, కానీ మన జీవితాలు ఎక్కడికక్కడ దేవునితోని మనము అంటుకట్టలేమండి. పాడైపోతే, మన అవయవాలు పాడైపోతే, మన శరీరం కుళ్ళు కృషించిపోతుంది. అయినా పర్వాలేదు, దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన చాచిన చేతులతో పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి రా, పర్వాలేదు, నువ్వు పొందుకున్న అభిషేకం కోల్పోయినా పర్లేదు, దీన్ని మళ్ళా ఇస్తాను. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి ఆస్తి అంతా తీసుకుపోయి, నాన్నగారు నా ఆస్తిలోకి రాసి ఇచ్చేస్తారా లేదా, మొత్తం నాకు ఇచ్చేస్తావా లేదా అని అడిగి తండ్రి గుండెల మీద గుద్ది తీసుకొని వెళ్ళిపోయాడండి. స్నేహితులతో జలసా చేశాడు. చేయలేని జలసా అంటూ లేదు, చేయలేనా సుఖం అంటూ లేదు, చేయలేని పాపం అంటూ లేదు. ఎందుకంటే చేతులంటే ఏముంది? తండ్రి యొక్క ఆస్తి, డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా రోజు రోజుకి తగ్గిపోవడం మొదలుపెట్టింది. తాగటము, ఫ్రెండ్స్తోని మత్తులైపోయి
తిరుగుతూ జలసాల చేసి రోజు డబ్బు ఉంటుందో తరిగిపోద్దండి. తరిగిపోయి ఒకనొక టైంలోని తినడానికి తిండి కూడా లేని సమయంలోనంట ఒక యజమాని దగ్గరికి వెళ్ళి పందులు కాయిస్తుండగా, పందులు కాసే తొట్టు దగ్గరికి వెళ్ళి, యజమానుడా నేను పందులకి ఆహారం పెడతానయ్యా అన్నాడు. యజమాని, నాకు పందులకి ఆహారం పెట్టక్కర్లేదు, నా పందుల తొట్లను ఆహారం వేస్తే అవే పడి తినేస్తాయి, నువ్వేం పెట్టక్కర్లేదు. లేదయ్యా, నేను ఆకలితో అలమటిస్తున్నాను, నువ్వు నన్ను పనిలో చేర్చుకొని నాకేమి ఇవ్వక్కర్లేదు, నాకు జస్ట్ ఆ పందులు తినే పొట్టు ఇచ్చినా చాలు, నీ దగ్గర పని చేసుకుంటే దయతలిచి ఆ యజమానుడు పని ఇచ్చినాడట. ఆ పందులకి ఆ తొట్టిలోని ఆహారం వేస్తున్నాడట. ఆకలికి తట్టుకోలేక ఆ పొట్టుని తింటున్నప్పుడట గుర్తొచ్చిందంట తండ్రి ప్రేమ. గమనిస్తున్నారండి, మనం ఎవరి సొత్తండి, మనం ఎవరి వారము, దేవుని పిల్లలమయ్యుండి దేవుని రూపంలో చేసి దేవుడికి ఇష్టమట్టుకుంటే మనం ఏమైపోతున్నాం గమనించండి. అట్ ద సేమ్ టైం ఈరోజు తల్లుల దినోత్సవం కదా. కుమారులారా, యవనులారా, కుటుంబమా, భర్తలారా, దయచేసి మీ భార్యలను తల్లిని గౌరవించండి. నిర్గమాకాండంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటండి? ధర్మశాస్త్రాన్ని, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అంటే వృద్ధాప్యమందు నీ తల్లిని తండ్రిని గౌరవించు, వాళ్ళని సన్మానించు. ఈరోజు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తున్నారంటే, ఫారిన్ కంట్రీస్లో బిడలుండి తల్లిదండ్రులకి డబ్బులు పంపించి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేదే సన్మానం అనుకుంటున్నారు. వృద్ధాప్యమందు నీ తల్లిని తండ్రి విడిచిపెట్టకయ్యా అంటుంటే, వృద్ధాప్యమందు వారు ఏదో పెద్ద ఓడపొడి చేసినట్టు వెళ్ళిపోయి ఫారిన్ కంట్రీస్లో డబ్బులు లక్షలు పంపించి తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడమే సన్మానం అనుకుంటున్నారు. గమనించి దేవుడు వెక్కిరింపబడ్డు. ఈరోజు నువ్వు ఏది విత్తుతున్నావో ఆ పంటనే రేపు నువ్వు కోస్తావు. గమనిస్తున్నారండి, అన్ని కుటుంబంలో బిడ్డలు చూడట్లేదు అనుకుంటున్నారా? రేపు నీకు అదే గతి అవుతుంది. నువ్వు సంపాదించే లక్షలు ఎవరికి కావాలి? నీ తల్లికి తండ్రికి కనీసం ఒక ముద్ద తిండికి దగ్గరుండి పెట్టలేని పరిస్థితిలో ఉండి ఎందుకు నీ సంపాదన ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడానిక? గమనిస్తున్నారండి, వృద్ధాప్యమందు నీ తల్లిని నిష్ఠూర పెట్టవద్దని వాక్యం సెలవిస్తుందండి. అలా నిష్ఠూర పెడితే ఏమైపోతారంట తెలుసా? వారి యొక్క జీవితాలు కారు చీకట్లో దీపం ఆరిపోయినట్లుగా వారి జీవితాలు ఆరిపోతాయంటండి. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఒక్క సంతోషం కోసం నువ్వు చేసే తప్పులు నీ కుటుంబాన్ని బాధిస్తాయి. ఒక్క సంతోషం కోసం నీ తల్లిదండ్రులు దుఃఖపెడితే తరతరాలు నువ్వు దుఃఖపడతావు. అప్పుడు వచ్చి నువ్వు క్షమాపణ నీ తల్లి మిగలదు, నీ తండ్రి మిగలరు. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకొని కుటుంబాలు బాగుపడినప్పుడు నీ తల్లిదండ్రులకి లోబడి విధేయతగా ఉండు. నీ తల్లిని సన్మానించు. నీ ఒంటరి తల్లి అయితే ఆ తల్లిని దుఃఖపెట్టొద్దు, ఆమె వెధవరాలైతే ఆమెను దుఃఖపెట్టొద్దు, బాధ పెట్టొద్దు. ఎవరి బిడ్డలారా, మీరు ఎంత కెత్తికెతికిపోయినా వారికి చేయవలసిన కంఫర్ట్స్, వారికి చూపించాల్సిన ప్రేమ, వారిని అనుకుంటున్నామో నా తల్లికి నెలకి ఇంత జీతం పంపించేస్తే చాలు అనుకుంటున్నావేమో. వారు అలాంటి డబ్బులు లెక్క పెట్టేవారు కాదండి. వాళ్ళకు వచ్చి వారి పక్కన కూర్చొని, అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా అని వారితో కలిసి భోంచేసి కుటుంబంగా కలిసి ఉంటేనండి ప్రేమ. ఈ రోజులు అవి లేవు. హ్యాపీ మదర్స్ డే, మాతృమూర్తుల దినోత్సవం, ఉమెన్స్ డే అని ఏదేదో గొప్పలు ప్రగాల వాళ్ళు పలుకుతున్నారు, కానీ నిజమైన ప్రేమలు ఎవరిలో లేవు. నిజమైన ప్రేమ ఏంటంటే కుటుంబాలుగా కలిసి బ్రతకండి, కుటుంబాలుగా కలిసి మెలిసి బ్రతకండి, ఉన్నంతవరకు కష్టాలు సుఖాలు అనుభవించి బ్రతకండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల తరతరాలు దీవించబడతాయి, మీ జీవితాలు వెలుగులోకి వస్తాయి, మీ బ్రతుకులు మార్చబడతాయి, మీ బ్రతుకులు అనేక మందికి దీవెనగా ఉంటాయి. యవన బిడ్డలారా, తల్లిలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను.